वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మనం శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి 3 శ్లోకాలు పారాయణ చేసుకుందామమ్మా. कारुण्यामृतवर्षिणं घनविपद्ग्रीष्मच्चिदाकरुमठं विद्यासस्यफलोदयाय सुमनः संसेव्यमिच्छाकृतिम् नृत्यद्भक्तमयूरमद्रिनिलयं चञ्चज्जटामण्डलम् शम्भो वाञ्छति नीलकन्धर सदा त्वां मे मनश्चातकः. ఓం నమ శివాయ. నీలకంధర, నా మనస్సను చేతకము నీలమేఘమును వలె వాంఛిత సిద్ధికై నిన్ను దర్శింపవేచియున్నది. అంటే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శివుడిని నీలమేఘంతో పోల్చి ప్రార్థించారుట అమ్మ. ఎలా ప్రార్థించారు అనేది చెప్పుకుంటున్నాం. మేఘంలాగా ఉండాలి అంటే నల్లహా ఉండాలి. నల్లహా అంటే శాంతం, అట్లా నలుపని కాదు, మామూలుగా నీలవర్ణం, నిండు నీలవర్ణం, తర్వాత గచ్చకాయ రంగు, గ్రే కలర్, వాటిని కూడా దాదాపుగా నలుపు అన్నట్లుగా సంబోధన చేస్తూ ఉంటారు కదా. మేఘంలాగా ఉండాలి అంటే నల్లహా ఉండాలి. శివుడు నీలకంఠుడే కదా, మేఘం నీటిని వర్షిస్తుంది. మరి శివుడు కూడా కరుణామృతాన్ని వర్షిస్తాడు. మేఘం తాపాన్ని చల్లార్చి ఉపశమిస్తుంది, ఉపశమింపచేస్తుంది. అంటే ఇప్పుడు మనకి గ్రీష్మతాపం, వేసంకాలం ఉంటుంది. మరి ఆ ఏప్రిల్ మే నెలలు, జూన్ కూడా దాదాపు జూన్ మధ్య నుంచి వర్ష ఋతువు ఆరంభమై మనకి చక్కగా ఆ గ్రీష్మతాపాన్ని శమింపచేస్తుంది కదా. అట్లా శివుడు కూడా మేఘం వలె ఏం చేస్తారుట, ఆపదలలో ఆదుకుని కష్ట నష్టాలను దూరం చేస్తాడు అని చెప్పి. మామూలు మేఘం ఎలాగైతే ఎండ అటువంటి పరితాపాన్ని ఎలా చల్లారుస్తుందో జనులకు, ఈ శివుడనే మేఘం ఆపదలలో ఆదుకుని కష్ట నష్టాలను దూరం చేస్తాడు అని అక్కడ సారూప్యం అన్నమాట ఆ మేఘానికి శివుడికి మధ్య. మేఘం సస్యాలను పండింపచేస్తుంది, శివుడు విద్యను పండింపచేస్తాడు. అది విద్య అంటే జ్ఞానం, జ్ఞానభిక్ష, యోగ సముపార్జన, ఇటువంటివన్నీ కూడా శివకృప వలనే అమ్మ. మంచి మనస్సు కలవారందరూ
సకాలంలో వర్షాలు పడాలి అని చెప్పి మేఘాలను కోరుకుంటారు. మరి దేవతలు మంచి మనస్సు కలవారు శివుడిని ప్రార్థిస్తారు. అట్లా. హ్మ్. మేఘంలాగే శివుడు కూడా రకరకాల ఆకారాలను, రూపాలను ధరిస్తాడు. నిజమే కదా! మేఘానికి ఒక రూపం అంటూ ఉంటుందా? కొన్ని కొన్ని ఆకృతులుగా మనం గమనిస్తే మేఘాలని రకరకాల ఆకృతులు కూడా మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం. అట్లా శివుడు కూడా ఆ మేఘంలాగానే రకరకాల ఆకారాలను, రూపాలను ధరిస్తాడు అని. అయితే ఇంకొకటి చూడండి. మేఘాన్ని చూచి నెమళ్ళు నృత్యం చేసినట్లే శివుడిని చూచి భక్తులు నృత్యం చేస్తారు. మేఘంలాగే శివుడు కూడా కొండ మీద ఉంటాడు అది. మేఘాలు ఎక్కడుంటాయి? పర్వతాల మీద ఉంటాయి కదా! అట్లా. ఆయన ఏ కొండ? కైలాసం మీదే కదా ఆయన ఉండేది. అది. మేఘానికి మెరుపు తీగలున్నట్లే శివునికి కూడా ప్రకాశవంతమైనటువంటి జడలుంటాయి. మేఘం కొరకు చాతక పక్షి పరితపించినట్లే శివుని కొరకు భక్తులు అనేటువంటి చేతక పక్షులు పరితపిస్తాయి. అంతే కదా మరి. ఇలా ఎన్ని విధాలుగా చూచినా మేఘానికున్న లక్షణాలన్నీ శివునికి కూడా ఉన్నాయి. కాబట్టే శివుడిని నీలి మేఘంతో పోల్చి మనస్సనే చేతక పక్షిని ఆ నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి ఆనందించమన్నారు అని. మనస్సు అనేటువంటి చేతక పక్షిని, ఆ శివుడనే నీలకంఠ మేఘాన్ని ఆ! అంటే అక్కడ శివుడినేమో నీలమేఘంతో పోల్చారు కదమ్మా! అందుకని మనస్సు అనేటువంటి చేతక పక్షిని ఆ నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి ఆనందించమన్నారు అని భావన. అర్థమైందా అమ్మా? తదుపరి శ్లోకం చెప్పుకుందామా? ఓం నమః శివాయ. आकाशेन शिखी समस्तफणिनां नेत्राकलापीनता नुग्राही प्रणवोपदेशनिनदैः केकीतियो श्यामां शैलसमुद्भवां घनरुचिं दृष्ट्वा नटन्तं मुदा वेदान्तोपवने विहारसिकं तं नीलकण्ठं भजे. ఓం నమ శివాయ. నీలకంఠుడును వ్యోమకేశుండును నాగయజ్ఞోపవీతుండును ప్రణవోపదేశము చేత భక్తులను అనుగ్రహించువాడును పార్వతీ వల్లభుండును వేదాంత వేద్యుండును అగు నీలకంఠుని భజించెదను అని. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అయితే క్రితం శ్లోకంలో శివుని నీలమేఘంతో పోల్చారు కదా. మనల్ని ఎలా పోల్చారు? చేతక పక్షితో పోల్చారు. నీలమేఘం అనేటువంటి శివుడిని భక్తులు అనేటువంటి చేతక పక్షులు ఆశ్రయించాలి అన్నట్లుగా. అయితే ఈ శ్లోకంలో ఏం చేశారు? శివుడిని నెమలితో పోల్చి స్తుతిస్తున్నారు అని. ఎట్లాగో చూద్దాం. నెమలికి తలపై శిఖ ఉన్నట్లే శివునికి కూడా ఆకాశం జటాజూటంలా ఉంటుంది. నెమలికి పింఛం అలంకారంగా ఉంటే శివునికి మెడలో వాసుకి అలంకారంగా ఉంటుంది. అది. నెమలి కేకా ధ్వని చేయగలిగితే శివుడు అన్ని ధ్వనులకు మూలమైనటువంటి ఓంకారాన్నే తన నామంగా కలిగినవాడు అని. ప్రణవస్వరూపుడు అంటాం కదా. అట్లా నెమలి పర్వతం పైన చరించే నీలమేఘం తాలూకు మెరుపు కాంతిని చూడగానే నాట్యం చేస్తుంది. నెమలి ఏం చేస్తుంది? అట్లా చక్కగా నీలమేఘం తాలూకు మెరుపు కాంతి చూడగానే అది నాట్యం చేస్తుంది కదా. మరి శివుడు కూడా శ్యామల వర్ణంతో ఉండి
మెరుపు కాంతులు విరజిమ్మే పర్వతపుత్రికను చూడగానే ఆనందంతో నాట్యం చేస్తాడు. ఎవరు ఆవిడ? పార్వతీదేవి, హిమవంతుని పుత్రిక కదా. అలా శ్యామల వర్ణంతో ఉండి మెరుపు కాంతులు విరజిమ్మే పర్వతపుత్రిక. శివుడు తెల్లగా ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. పార్వతీదేవి ఎలా ఉంటారమ్మా? ఆవిడ నలుపుగానే ఉంటారు. మన కంచి కామాక్షమ ఉండరు, అట్లా నలుపు వర్ణంగానే ఉంటారుట పార్వతీదేవి. అయితే ఆ శ్యామల వర్ణంతో ఉండి మెరుపు కాంతులు విరజిమ్మే పర్వతపుత్రికను చూచి శివుడు ఆనందంతో నాట్యం చేస్తాడు. నెమలేమో మెరుపు కాంతిని చూచి నాట్యం చేస్తుంది. నీలమేఘం తాలూకు మెరుపు కాంతిని చూచి నాట్యం చేస్తుంది అని అలా చెప్పుకున్నాం కదా. నెమలి శృతి శిరస్సులలో, అంటే శృతి అంటే చెవులు కదా, చెవులు శిరస్సు పైన పెట్టుకునేటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో అలాంటి తోటలలో విహరిస్తూ ఉంటుంది నెమలి. మరి శివుడు శృతి శిరస్సులలో, శృతి శిరస్సు అంటే ఏమని చెప్పుకున్నాం గత శ్లోకాలలో? వేదాలకి శిరస్సు అంటే ఏమిటి? ఉపనిషత్తు. శృతి శిరస్సు అంటే ఉపనిషత్తు అని అర్థం అన్నమాట. అట్లా శివుడు ఉపనిషత్తులలో విహరిస్తాడు. అంటే నెమలిది శివుడిది కూడా నీలకంఠమే అని కూడా ఇంకొక సారూప్యం. ఇలా ఇన్ని రకాలుగా సాదృశ్యం ఉండబట్టే శంకర భగవత్పాదులు శివుడిని నెమలితో పోల్చి నీలకంఠుడిని భజిస్తున్నాను అని చెప్తున్నారమ్మా. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళ్దామా? సంధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతాననా ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృషిచ్చటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివ యస్మిన్నుజ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ప్రదోషకాలమును వర్షాకాలమున విష్ణువు వాయించు మద్దెల చప్పుడు ఉరుముగాను, ఆకాశమందుండి చూచు దేవతల చూపులు మెరుపులుగాను, భక్తుల సంతోష ప్రవాహం ధారావర్షముగాను ప్రకాశింపగా మయూరీ మయూరములుగా తాండవ క్రీడాసక్తులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను భజింతును అని. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈ శ్లోకంలో కూడా శివుడిని నెమలితో పోల్చి అటువంటి నీలకంఠుడనే నెమలి చేసే తాండవ నృత్యం అతి మనోహరంగా ఉంటుందని, అలా నృత్యం చేసే శివుడిని భజిస్తున్నానని శంకర భగవత్పాదులు అంటున్నారట. దాని గురించిన వివరం తెలుసుకుందాం. వర్షాకాల ప్రారంభ సమయంలో, సంధ్యాకాలంలో వర్షం కురవడానికి ముందు ఉరుముల ధ్వని, మెరుపుల ప్రకాశం కూడా తోడవుతుంది కదమ్మా. అప్పుడు ఎదురుగా ఆడనెమలి ఉంటే దానిని చూస్తూ మగనెమలి అతి మనోహరంగా నృత్యం చేస్తుంది. సరిగ్గా కైలాసంలో అలాంటి సమయంలోనే విష్ణుమూర్తి వాయించేటువంటి మృదంగ ధ్వనులే ఉరుముల్లాగా ఉండి పైనుంచి చూచేటువంటి దేవతల చూపులు, వాళ్ళ చూపుల వరుస ఎలా ఉందిట? మెరుపుల్లా ఉందిట అమ్మ. మెరుపులలా ఉండి భక్తుల యొక్క పరవశానందాశ్రువులే వర్షధారలుగా ఉండి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులను చూచి భక్తులు తన్మయంతో, మనం చెప్పుకోవాలా, పరమహంసల హృదయాలన్నీ కూడా ఆ శివుడి ధ్యానం అనేటువంటి సరస్సులో ఉంటాయి అని, అటువంటి మహనీయుల యొక్క మనస్సు తాదాత్మ్యం చెందినప్పుడు వచ్చేటువంటి పరవశానందాశ్రువులే వర్షధారలుగా ఉండి పార్వతీదేవియే ఆడనెమలిగా ఎదురుగా ఉంటే నీలకంఠుడనే నెమలి తాండవ నృత్యం చేయకుండా ఎలా ఉంటుంది? ఉండదు. అతి మనోజ్ఞమైన మనోహరమైన
ఆ నృత్యం చేసే నీలకంఠుడిని ధ్యానంలో దర్శించి భజించి తీరాలి అని అంటున్నారమ్మా శంకర భగవత్పాదులు. తదుపరి రేపు కొనసాగించుకుందామా? ఈ ప్రకారంగా మనం 52, 53, 54 శ్లోకాలు ఈ రోజున పారాయణ పరంగా చెప్పుకున్నామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. భజన చేద్దామా? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం. శుభం భవతు.